నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారని ప్రశంసించిన ఎమ్మెల్సీ నాగబాబు. జీవో నంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులు మభ్యపెడుతున్నారని విమర్శించిన మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్. నెల్లూరు జిల్లా వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. 1,50,00,000 రూపాయలతో 5 పడకలతో ఆసుపత్రిని నిర్మించారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా 42 కేంద్రాలను కేటాయించగా సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రంలో 18 డయాలసిస్ సెంటర్లను 10 నెలల కాలంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. మెట్ట ప్రాంతమైన వింజమూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 80 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని, వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో 65 కోట్ల రూపాయలను డయాలసిస్ విభాగానికి కేటాయించినట్లు వివరించారు. చాలా పెద్ద 60,000 ఓట్లు, ఇంచుమించు 90,000 జనాభా. ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలంటే ఇమీడియట్ గా శాంక్షన్ చేసినారు. ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీ అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే డయాలసిస్ సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు. ఇక్కడ ఒక జనరేటరు, అక్కడ వెంకటాచలం సిహెచ్సికి ఒక జనరేటరు, ఇక్కడ 8 కంప్యూటర్స్, మళ్ళీ ఒక 3 ఏసీలు, వాషింగ్ మిషన్, ఇవన్నీ 1,80,00,000 రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెచ్సిలు 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిటికీ కలిపి 1,80,00,000 సిఎస్ఆర్ ఫండ్ లో శాంక్షన్ చేయించాం. వారం 10 రోజుల్లో అన్ని వచ్చేస్తున్నాయి. టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. అది పాపం సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ సంబంధించి సిఎల్ కంపెనీ వాళ్ళు మనకి సాయం చేశారు. వాళ్ళు కూడా మీ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి 50 పడకలు చేయమంటున్నారు మన వాళ్ళందరూ. పరిస్థితి కూడా ఇప్పుడు మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపీలో వచ్చే పేషెంట్స్ 3వ ప్లేస్ లో, స్టేట్ లో 3వ ప్లేస్, నెల్లూరు జిల్లాలో కాదు. అంతమంది పేషెంట్స్, రోజుకి 400-500 మంది పేషెంట్స్. డాక్టర్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ పేషెంట్స్ కి ఒక ధైర్యం వచ్చింది. ఇక్కడ పోవచ్చు అని. అంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండింది. హాస్పిటల్స్ గురించి పట్టించుకున్న పాపాన ఎవరు పోలే. ఇది అడిగాము, అల్లీపురం తీసుకోపోయి అల్లీపురం పిఎస్సి 1.5 కోటి అడిగాము, ఇసుపాలెం అడిగాము. అన్ని ఇప్పుడు పెద్ద లిస్టు కారులో ఒక్కోటి వెనక నా పిఏ కూర్చొని అందిస్తా ఉన్నాడు. 7-8 అర్జీలు మీ తరఫున మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ వీలైనంత వరకు చేయాలని చెప్పి 6 మండలాల్లో 3 లక్షల జనాభాకు సంబంధించింది ఇది కాబట్టి దీన్ని 50 పడకల హాస్పిటల్ చేయమని, దీనికి అడిషనల్ బిల్డింగ్, పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఇవన్నీ వీళ్ళు వింజమూరు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో, సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలపూర్లో 5 పడకల డయాలసిస్ సెంటర్ ప్రారంభించుకున్నాం. ఎందుకు ఆనందంగా ఉందంటే, నేను దాదాపు 25 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడి శిష్యరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలోకి వచ్చిన తర్వాత కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది. ధర్మవరం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన గౌరవనీయులు, ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చిన ఉదయగిరిలో, వారి పుట్టిన ఊరైన సర్వేపల్లిలో ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూర్యుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ,
అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాల మీద కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుతూనే ఉంటారు. నన్నైతే ఎన్ని సందర్భాల్లో ఏ పనులు చెప్పారో ఇక్కడ చెప్తారు. సార్ పొదలకూరులో ఉంది కదా సార్, పొదలకూరు అవుతుందా, మరి ముత్తుకూరులో ఉంది కదా, అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి సీఎస్ ఏం చేస్తున్నావు అని కాదు సార్. వెంకటాచలం ఉంది, ఇప్పుడే చెప్పారు కదా 90,000 జనాభా ఉంది, పొదలకూరు 50 పడకలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలు చెప్తున్నారు. ప్రధానంగా వాళ్ళు రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే డయాలిసిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసే. నేను ఒక రోజు నెల్లూరుకు వచ్చిన, నెల్లూరుకు వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్ ఇంకా ముందు నేను అనౌన్స్ చేయి అన్నారు. నేను మీడియా ఎదురుగా అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసిన తర్వాత తప్పదు వెంటనే దాన్ని మంజూరు చేశాం. అంటే కార్య సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి జరగాలి. నా నియోజకవర్గంలో డయాలిసిస్ కారణంగా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు, చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. బస్సు ప్రయాణం, గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లా ఉన్నాయో మీకు తెలిసి, ఇప్పుడైతే మంచి రోడ్లు వచ్చాయి. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదలకూరులో డయాలిసిస్ సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం 5 పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక 3 పడకలు సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత చిత్తవారి సంక్షేమం పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ప్రభుత్వం 5 ఇస్తే, ఇంత పెద్ద ప్రభుత్వం, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా 3 తెచ్చుకున్నారు. 8 పడకల ఇవాళ డయాలిసిస్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, డయాలిసిస్ సెంటర్లు ఒక విషయం చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 18 డయాలిసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఇచ్చాం 10 నెలల్లో. మొత్తం ఈ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 42 డయాలిసిస్ సెంటర్లు వస్తే, దాంట్లో గత ప్రభుత్వంలో కేవలం 20 మాత్రమే వస్తే, మన 5 సంవత్సరాల్లో 20 డయాలిసిస్ సెంటర్లు మాత్రమే మంజూరు చేస్తే, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కేవలం 10 నెలల్లోనే 18 డయాలిసిస్ సెంటర్లని మనం మంజూరు చేసుకున్నాం. మరీ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ వింజమూరులో ఒకటి ప్రారంభం చేశాం, పొదలకూరులో ప్రారంభం చేస్తున్నాం, వెంకటగిరికి కూడా ఒకటి మంజూరు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వెంకటగిరి అంటే ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే 3 డయాలిసిస్ సెంటర్లు. ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. వేల కోట్లతో అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి నాంది పలకడం శుభపరిణామన్నారు. గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేస్తే సీఎం చంద్రబాబు ముందు చూపుతో అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 రైతులతో ల్యాండ్ సేకరించి 33,000 ఎకరాల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్లానింగ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా విఐటి అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్లో కూడా ఎయిమ్స్ని కూడా తీసుకొచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ సిటీలకి ఏంటంటే కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. అంతేకాకుండా కొన్ని టెక్నాలజీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక సెక్టర్ పెట్టడం, అలాగే ఐటీ సెక్టర్లో కొంత భాగాన్ని పెట్టడం, అలాగే టెక్నాలజీ ప్రతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుకొని ఈరోజు హబ్ మోడల్ కూడా అమరావతిలో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి పరిపాలించే ఒక కేంద్రీకృతమైనటువంటి టెక్నాలజీని కూడా ఈరోజు అమరావతిలో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలనేది కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం క్యాపిటల్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా స్పోక్ మోడల్లో ప్రతి జోన్ను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక మంచి పురోగతి, మంచి భవిష్యత్తు కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక జోన్ కింద డివైడ్ చేసి ఈ జోన్లో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని ప్రతిదీ కూడా ఒక కార్యాచరణ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ చేయడం జరిగాం. అది కూడా మనం చూసాం. మరి ఆ క్యాపిటల్ సిటీతో పాటు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిని వాటిలో తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో ఒక సుదీర్ఘమైనటువంటి ప్లానింగ్ గత 10 నెలలుగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అమలు పరచడం, గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు
నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా కొన్ని జరిగాయి. వాటన్నిటిని కూడా మనం స్వాగతించి ఈరోజు మనం మంచి దినంగా మంచి పరిగణనగా నిన్న జరిగినటువంటి ఈవెంట్ మంచిది పరిగణనగా తీసుకోవడం. అంతేకాకుండా నిన్న కాక మొన్న MSME పార్క్స్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది. MSME పార్క్స్ని కూడా అర్బన్ ప్లేస్నే డెవలప్ చేయడమే కాకుండా రూరల్ ప్లేసుల్లో కూడా డెవలప్మెంట్ చేయాలన్న సదుద్దేశంతో కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి కల్పించాలని MSME పార్క్స్ ఇచ్చి వాటిని కూడా ఒక మంచి ఈరోజు క్యాపిటల్ సిటీ ఒక నగరంలో ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కాస్ట్ అనేది చాలా భారీగా పెరిగిపోవడం వల్ల రూరల్లో అయితే ఇండస్ట్రీస్ని కూడా పిలిపించి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల తక్కువ కాస్ట్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి కూడా ఒక మంచి ఫెసిలిటీ కూడా ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాలోకి వస్తాయో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి యువకులకు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సుమారు 11 పార్కులని ప్రారంభోత్సవం చేయడం, 39 పార్కులను కూడా శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం మొన్న జరిగినటువంటి ఆత్మకూరు ఈవెంట్లో. మరి అంతేకాకుండా 175 పార్క్స్ని కూడా మీరు ప్లాన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు సుమారు 2 years రోడ్ మ్యాప్ వేసి 175 పార్క్స్ కూడా రాష్ట్రంలో రావాలని మొత్తం ఒక కార్యాచరణగా ఒక యాక్షన్ యాక్టివిటీ పెట్టుకోవడం జరిగింది. అవి కూడా సుమారు నెక్స్ట్ 6 monthsలో మళ్ళీ కొన్ని పార్కులు ప్రారంభోత్సవం చేయడం, ఆ తర్వాత కొన్ని శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. అటు వెల్ఫేర్ని సంక్షేమం కూడా చేస్తున్నారు, అటు అభివృద్ధిని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు రెండు కళ్ళు కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్తూ ప్రతి డిపార్ట్మెంట్ను కూడా గ్రోత్ ఇంజిన్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేయడం, అలాగే ఇండస్ట్రీస్ని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు చేతుల మీదుగా పిఠాపురంలోని గోకులం గ్రాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో 22 మంది లబ్దిదారులకు 16.38 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్లను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ నాగబాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారని, కష్టాల్లో ఉన్న వారిని కాపాడుకోవాలనే మానవతా దృక్పథంతో ఆలోచిస్తారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సిఫార్సుతో కేటాయించిన సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్దిదారులకు ప్రత్యేకంగా 8 లక్షలు ఎల్ఓసీ చెక్లను అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, స్థానిక నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫార్సు తోటి 24 లక్షలు 23 మంది బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగింది. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మానవతా దృష్టితో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫార్సు మేరకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషియర్ అందరికి చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి, వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చగలం లేదో తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.